చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు, వాళ్ళంతా పొలిటికల్ స్టాండర్డ్ తోటే అసలైనటువంటి నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని చెప్తా ఉన్నారు. అసలైన నిరుద్యోగులు ఇక్కడ రెచ్చగొట్టేవాళ్ళు ఎవరు లేరండి. వాస్తవానికి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తారన్నారు. ఆల్రెడీ సంవత్సరం ఎదురు చూసినాం. సరే వీళ్ళు అధికారంలోకి రాగానే సరే కొంచెం ఇబ్బంది పెడితే బాగుందని చెప్పి సంవత్సరం ఎదురు చూసినాం. సంవత్సరం దాటిపోయింది, ఆల్రెడీ 2 సంవత్సరాలు వచ్చినాయి. 2 సంవత్సరాలు వచ్చి కనీసం వీళ్ళు ఇంతవరకు 2000 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. మా కడుపు కాలి మేము బయటకు వస్తున్నాం. ఆనాడు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి రాజకీయం చేసింది మీరు. మేము చదువుకుంటుంటే వచ్చి మీ బుక్కులు పోయండి, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయండి, మన పార్టీ గెలిచిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే బాధ్యత మాదని చెప్పేసి అంటారు. వాళ్ళ పేర్లు వద్దులే కానీ వాళ్ళకి మీ జూనియర్ ఆర్టిస్టులను పేరు పెట్టినాం. ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్తే ఇంకా వాళ్ళు హైలైట్ అవుతారు, వాళ్ళు మాకు వచ్చేది పోయలేదు. ఇక్కడ మేము నిజంగా రాజకీయం కావాలనుకుంటే నేను కూడా సుమారు 3-4 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల కోసం పోట్లాడుతూనే ఉన్నా. నిజంగా రాజకీయం ఎదగాలనుకుంటే ఇప్పటికి ఏదో వేరే లెవెల్ ఉండదు. మాకు కూడా కావాల్సిన ఉద్యోగ నోటిఫికేషన్లు మాత్రమే. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండి, మళ్ళీ మేము బయట పడితే మీరే అడగండి. ఇక్కడ ఇంతమంది నిరుద్యోగులు ఇంత ఇబ్బంది పడుతున్నా కానీ ఏదో రాజకీయ రంగం పులమడం ఎందుకు? మీకు చేత కాబట్టి చేతమని చెప్పండి. అసలు నిజంగా ఈ మంత్రులకు బుర్రుందో లేదో అర్థం కావట్లేదు. వీళ్ళందరినీ సపోజ్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ జరపాలి. ఒకటి 60,000 ఉద్యోగాలు అంటారు, ఒకటి 70,000 అంటే ఒకటి 85,000 అంటారు. నిజంగా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ జరపాలి. వీళ్ళు క్యాబినెట్ మీటింగ్ కూడా అక్కడ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే వీళ్ళకి సోయి లేదు. ఫస్ట్ వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి సోయి ఉండదు, ఏది ఉండదు. వాళ్ళు ఇష్టం చేయడం వాళ్ళు మాట్లాడితే ఎట్లా? ఎందుకంటే ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల సానుకూలంగా ఉంది, త్వరలో శుభవార్త చెప్తామంటూ పల్మూరు వెంకట్ చెప్తా ఉన్నారు. ఈ త్వరలో అనే పదం విని 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 మా చెవులు కాసిపోయినాయి. మాకు నమ్మకం లేదు. ఎన్నిసార్లు చెప్తారు త్వరలో అని చెప్పేసి? దమ్ము ఉంటే త్వరలో అనే పదం చిక్కడపల్లి లైబ్రరీకి అశోక్నగర్ చౌరస్తాకు వచ్చి చెప్పు. నువ్వు అక్కడెక్కడో గాంధీ భవన్లో మీలో కూర్చొని చెప్పడం కాదు. దమ్ముంటే అశోక్నగర్ చౌరస్తాకో చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి చెప్తారు త్వరలో అనే పదం. అప్పుడు నువ్వు నిజంగా చెప్తున్నావు ఏదో నోటిఫికేషన్ వస్తలేదా అని చెప్పేసి నిరుద్యోగులందరూ చూసుకుంటా ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు నిజంగా త్వరలో అనే బదులు అద్దెంకి దయాకర్ మీ దగ్గరికి వచ్చి మాట్లాడండి కదా, దమ్ము గురించి మాట్లాడితే ఆయన మీ దగ్గరికి వచ్చి మాట్లాడండి. ఆ రోజు ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్ గారు కూడా సరే లైబ్రరీకి వచ్చారు. సరే ఏదో ప్రభుత్వ అధికార ప్రతినిధిగా వచ్చిందని చెప్పేసి కూడా మేము అడిగినాం. అయితే వారు ఏం చెప్పారంటే డిప్యూటీ సీఎం దగ్గర తీసుకెళ్తా అని చెప్పేసి అన్నారు. వారు వచ్చి కూడా సుమారు 6-7 నెలలు దాటిపోయింది. ఇంతవరకు డిప్యూటీ సీఎం కాదు కదా, సర్పంచ్ కూడా కలిపిలే. వారం రోజులు వారం రోజులు తీసుకెళ్తాని చెప్పిండు. ఇంతవరకు సర్పంచ్ కూడా కలిపిలే. అంటే ఇట్లా వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే నిజంగా చెప్తున్నా, వీళ్ళ మంత్రులు ఎట్లంటే వీళ్ళు వార్డు మెంబర్కి ఎక్కువ, సర్పంచ్కి తక్కువ. వీళ్ళు ఎందుకంటే ఒకరికి జ్ఞానం ఉండదు, ఏది ఉండదు. చదువుకున్న ఎవరున్నారు వాళ్ళ మంత్రులు, చదువుకున్న ఎవరు ఉన్నారా? సాక్షాత్ శ్రీధర్ బాబు గారికి మీద నమ్మకం ఉంటే వారు కూడా అసలు ఆల్రెడీ 80,000 ఉద్యోగం వచ్చిన 70,000 వచ్చిన వారు కూడా అసెంబ్లీ సాక్షిగా పచ్చబద్దాలు చెప్తుంటే మా బాధ ఎవరు చెప్పుకోవాలి? ఎందుకంటే సుమారు 2 సంవత్సరాల నుంచి కూడా ఇంటి దగ్గర అప్పులు చేసుకుంటా, ఇక్కడ రూమ్ రెంట్లు కట్టుకుంటా, హాస్టల్ ఫీజు కట్టుకోలేక, ఇటు ఇన్స్టిట్యూట్ ఫీజు కట్టుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు తెలుసు. సుమారు ఒక అశోక్నగర్లో ఒక వ్యక్తి ఉండాలంటే సుమారు నెలకు 10,000 ఖర్చు అవుతుంది. మన మధ్యతరగతి నుంచి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పటికి కూడా చాలామంది నిరుద్యోగులు కూడా పాపం ఖర్చులు భరించలేక ఇంటి దగ్గర ఉండి చదువుకోవడం, లేదంటే క్యాటరింగ్ పని చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు. మేము నిజంగా స్వచ్ఛందంగా అడుగుతున్నాం, మాకు ఉద్యోగ నోటిఫికేషన్ మాత్రమే కావాలి కేవలం, అంతే. మేము మళ్ళీ ఒకటే డిమాండ్ చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటే సాధ్యం కాదంటూ మంత్రి శ్రీధర్ బాబు చెప్తా ఉన్నారు. ఇప్పుడు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం ఎవరు అన్నారు? ఇప్పుడు నువ్వు ఆ రోజు ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామని ఏదో చెప్పేసి మాట్లాడినావు, దాన్ని స్వాగతిస్తున్నావు. నువ్వు ఆ రోజు మరి మేనిఫెస్టోలో ఏం పెట్టినావు? 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను పెట్టినావా, 2 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలను పెట్టినావా నువ్వు మేనిఫెస్టోలో? ఒకసారి నీ మేనిఫెస్టో నువ్వు చూసుకో, చూస్తే తెలుస్తుంది కదా. మీరు పెట్టిన మేనిఫెస్టో అనేది. మీరు ఫస్ట్ అయితే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయండి. ఎవరైతే చదువుతారో మనకు వస్తుంది, రాను ప్రైవేట్ జాబ్ చేసుకుంటాడు. ప్రైవేట్ జాబ్ కల్పిస్తామని చెప్పేసి నువ్వు చెప్పేది ముచ్చటేది మాకు తెలియదా? ముచ్చట మేము ఏం చేసుకోవాలని చెప్పేసి కూడా వీళ్ళకి ఎట్లా అయిందంటే ఇక వీళ్ళకి ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. నిరుద్యోగులు అందరూ కూడా ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆల్రెడీ నిరుద్యోగ ఉద్యమం అనేది ఉద్ధృతం అయింది. సుమారు ఒక వారం నుంచి కూడా దిల్సుఖ్నగర్లో కానీ, అశోక్నగర్లో కానీ ఎక్కడ పడితే అక్కడ నిరుద్యోగులు భారీ ఎత్తున చేస్తూ ఉన్నారు. అయితే మళ్ళీ నేపాల్లో ఏ విధంగా అయితే జంజీ అయిందో ఆ విధంగా కూడా మీ అయ్యే వరకు కూడా మీరు చేసుకోకని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇక్కడ కూడా ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ ఇంతమంది నిరుద్యోగులు బయటకు వస్తున్నా కానీ ఇటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎవరు కూడా ఏం స్పందన లేకుండా ఉండడం మాకు కొంచెం విడ్డూరంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంత ఘనంగా ధర్నా చేస్తున్నా, ఇంతకన్నా బయటకు చేస్తున్నా కానీ మళ్ళీ అదే పాత చింతకాయ పాడినట్టు మళ్ళీ అదే చెప్తా ఉన్నారు. ఆల్రెడీ 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 80,000 ఉద్యోగాలు ఇచ్చినా చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి వీటన్నిటి కూడా నిరుద్యోగులు అందరం కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుసు ముచ్చట. ఎందుకంటే ఆ రోజు బట్టి విక్రమార్క గారి మీద మాకు కొంచెం నమ్మకం ఉంటుండే. సరే వారు అసెంబ్లీలో ప్రకటించారు కాబట్టి జాబ్ క్యాలెండర్ ప్రకారం అని చెప్పేసి మాకు డిప్యూటీ సీఎం గారి మీద నమ్మకం ఉంది. కానీ వారు కూడా 2 సార్లు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కానీ ఇంతవరకు ఏమీ లేదు, సోయి లేకుండా అయిపోయింది ముచ్చట అంతా. అంటే జాబ్ క్యాలెండర్ ప్రకారంగానే మేమంతా నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఈ మధ్య కాలంలో బట్టి విక్రమార్క కూడా అన్నారు. ఇప్పుడు ఎప్పుడు అంటే మీరు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి అది ఎప్పుడు ఇస్తారు? మీరు ఇచ్చే ఏ నెలలు ఇస్తారు ఏందని చెప్పేసి మాకు క్లారిటీ చెప్పండి. దాన్ని బట్టి మేము ప్రిపేర్ అవుతాం కదా. ఆల్రెడీ మీరే 2 సార్లు జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టారు అసెంబ్లీలో. ఇంతవరకు అలా జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టిన అలా జాబులు లేవు, ఏం లేవు. మీకు ఆళ్ళు ఉండదు, సూలు ఉండదు. ఇవన్నీ ఎందుకు ఇంత నిరుద్యోగులు మబ్బ పెట్టే ఎందుకు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు? రుచిపసిలేని కూర సట్టి నిండి ఉన్నట్టు రుచిపసిలేని కూర సట్టి నిండి ఉంటుంది. అది ఎవరు తిండో దానివల్ల ఉపయోగం ఏముండదు. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు కూడా అట్నే ఉన్నది పరిస్థితి. మేము ఒకటి చెప్తా ఉన్నాం, మీకు
మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం, ఆల్రెడీ నిరుద్యోగులు అందరూ కూడా కడుపు కాలిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్క ఆల్రెడీ ఉద్యమం చేయడం కూడా కొత్త ఏం కాదు. తెలంగాణ ఉద్యమం నుంచి చూస్తూనే ఉన్నాం, చూసిన వాళ్ళం కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగుడు బయటకు వస్తూ ఉన్నాడు. మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే సముద్రంలో సునామీ వచ్చే ముందు హెచ్చరికలు జారీ చేస్తారు. ఒకటో హెచ్చరిక, రెండోసారి హెచ్చరిక, మూడోసారి హెచ్చరిక అని చెప్పేసి ఆల్రెడీ ఒకటో హెచ్చరిక జారీ చేసినాం, మీరు లెక్క చేయట్లే. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే మాత్రం ప్రభుత్వం కూలిపోతుందని చెప్తాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా విస్తృతంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పించడానికి అని చెప్తా ఉన్నాడు. ఎవరు కల్పించారు ఉపాధి? ఎందుకు కల్పించారు? ఎంతమందికి వచ్చినాయి? తెలంగాణ వాళ్ళకి ఎంతమందికి వచ్చినాయి? ఈరోజు తెలంగాణలో కూడా ఉన్నటువంటి ఐటీ కంపెనీలు ఆంధ్ర ఉద్యోగులు చేయట్లేదా? ఒకసారి లెక్క తీను. అసలు ప్రైవేటు ఉద్యోగాల గురించి మాకేం అవసరం, మాకు సంబంధం లేదు. నువ్వు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లేవు, ఆ ఉద్యోగ నోటిఫికేషన్ చదువుకుంటాం, నోటిఫికేషన్ వస్తున్నాం, ఉద్యోగం వస్తున్నాం చేసుకుంటాం, లేదా ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటాం. సరే, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా రావడం మంచిదే, మీరు నా స్వాగతిస్తున్నాం కాదంటలే. మీరు ఇచ్చిన మాట ఏంది? ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ భర్తీ చేస్తూ ఉన్నారు, అవే చేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇంకా మళ్ళీ అలా కంపెనీ పెట్టడానికి ఏముంది అంటే, వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఇలా ఈ రియాజ్ కానీ వీళ్ళంతా కానీ కొంతమంది ఉన్నారు, ఈ జూనియర్ ఆర్టిస్టులు. ఈ జూనియర్ ఆర్టిస్ట్ బ్యాచ్ ఏం చేస్తుందంటే, నిరుద్యోగ ఉద్యమం ఉధృతం అవుతుంది, వ్యతిరేకత వస్తుంది అనే టైంలో ఇక ఏం చేస్తారంటే వీళ్ళంతా పోయి ఏదో సీఎంని కలవడమా, లేకపోతే డిప్యూటీ సీఎంని కలవడమా, కలిసి ఏదో ఒక ఫోటో బయటికి పెట్టి నిరుద్యోగులందరికీ మేము మంచిగా ఉన్నాం, నోటిఫికేషన్లో చేస్తామని చెప్పేసి కూడా ఏదో కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ప్రతిసారి రేవంత్ రెడ్డి కూడా నిరుద్యోగులకు న్యాయం చేస్తున్నాం, నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు కదా. నిజంగానే మా నిరుద్యోగులంతా ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారనుకోవచ్చు. నిరుద్యోగులు అందరూ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉంటే ఇంతమంది నిరుద్యోగులు ఎందుకు బయటకు వస్తారన్న రోడ్ల మీదకి వచ్చి ఇంత ఘనంగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది? సుమారు వారం రోజుల నుంచి కూడా ప్రతి నిరుద్యోగి కూడా రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతూ ఉన్నాడు. ఇట్లా కొట్లాడుతుంటే కూడా ఏదో మళ్ళీ రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మళ్ళీ అశోక్ నగర్లో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగుడు చేస్తుంటే అంతకుముందు చేస్తున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? ఉద్యోగ నోటిఫికేషన్ వద్దని ధర్నా చేస్తారని చెప్పేసి అంటారు. నేను ఛాలెంజ్ ఇస్తున్నాం, దమ్ముంటే ఇప్పుడు అశోక్ నగర్ చౌరస్తాకు వస్తావు, చిక్కడపల్లి లైబ్రరీకి వస్తావరా, నువ్వురా నీ మంత్రిని తీసుకుంటా, మేము ఒక 100 మంది 200 మంది నిరుద్యోగులు వస్తాం, మధ్యలో మీడియా ఉంటే డిబేట్ పెట్టుకుందాం, అప్పుడు అర్థమవుతుంది కదా నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు, మేము ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్ రాసామని చెప్పేసి కూడా. కాబట్టి ఎంత అబద్ధ మాటలు మానుకోండి, ఇప్పటికైనా సరే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయండి. ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయింది, ఇది మళ్ళీ ఆల్రెడీ మున్సిపల్ ఎలక్షన్ కూడా అవసరమైతే మా నిరుద్యోగ సత్తా చూపిస్తామని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం. నిరుద్యోగులంతా వాళ్ళు కాన్సన్ట్రేట్గా చదువుతూ ఉన్నారు, కొంతమంది మాత్రం నిరుద్యోగులను రెచ్చగొడుతూ ప్రతిపక్షాలకు వత్తాసు పలుకుతున్నారని చెప్తా ఉన్నారు. ఈ మాట అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పు తీసుకోకూడదు. ఎందుకంటే ఎక్కడ ప్రతిపక్షాలు మమ్మల్ని రెచ్చగొడుతున్నాం, ఎక్కడ ప్రతిపక్షాలకు వసూలు కొడుతున్నాం, మీరు సాక్షాత్తో సహా బయట పెడితే అప్పుడు మేము ఒప్పుకుంటాం. నిజంగా ఉంటే కొంతమంది ఉండొచ్చాము, మాకు అలాంటి ఉద్దేశం లేదు, మాకు కేవలం ఉద్యోగ నోటిఫికేషన్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఒకరు ముందుకు వస్తేనే కదా న్యాయం జరిగేది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి అందరం కలిసి చేసినాం కాబట్టి తెలంగాణ వచ్చింది. ఈరోజు కూడా నిరుద్యోగులు అందరం కలిసి మాకు బాధ ఉంది కాబట్టి, మా కడుపు కాలుతుంది కాబట్టి, మాకు ఉద్యోగ నోటిఫికేషన్ కావాలి కాబట్టి, మా ఏజ్లు అయిపోతున్నాయి, ఇటు ఇంటి దగ్గర ముఖం చూపించుకోలేక, ఇంటికి పోలేక, 2 రోజుల సంక్రాంతి పండుగ కూడా ఉంది, పండుగ కూడా ఇంటికి పోలేని పరిస్థితి. ఎందుకంటే ఇంటికి పోతేనేమో ఏం చేస్తారని చెప్పి పక్కన వాళ్ళు అడిగే పరిస్థితి ఉన్నది. ఇంటికి దగ్గర పోయి కూడా ముఖం చూపించుకోలేని పరిస్థితి. ఏదో ఉద్యోగం నోటిఫికేషన్ వస్తే ఉద్యోగం చేసుకొని ఇంటికి పోదాం అన్నట్టు ఆ పరిస్థితి ఉంది. అని ఇక్కడ ఏం కల్పించకుండా ఛార్జీలకు కూడా కాన్సన్ లేకుండా కూడా చాలామంది అప్పుడు నిరుద్యోగ అభ్యర్థి ఇబ్బంది పడతా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే ఎస్ఐన్ కానిస్టేబుల్ కానీ, గ్రూప్స్ కానీ, డిఎస్సీ కానీ మీరు ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయండి. కనీసం ఏదో ఒక నోటిఫికేషన్ చేయండి బాబు, ప్రజలందరూ కూర్చొని చదువుకుంటారు. మీరు ఏది చెప్పకుండా నిరుద్యోగులను మభ్యపెట్టి రోజు కాలం వేళ తీసుకుంటా, ఒకరోజు 80,000, ఒకసారి 70,000 అంటారు, ఒకసారి ప్రైవేట్ ఉద్యోగాలు అంటారు. మీకు క్లారిటీ ఉందో లేదో నాకు అర్థం కాదు. వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఈ విధంగా చెప్తే తల్లిదండ్రులు నిజంగానే మా కొడుకు జాబ్ రావట్లేదు అనే అనుమానం వ్యక్తం అవుతుంది ఎక్కడన్నా. ఇక అవుతుందండి ఏమో అన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆ మంత్రులు వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళకి తెలియదు. వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం మొత్తం కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు పెట్టే పథకాలు ఏందో వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏం చెప్తారో ఏం అర్థం కాదు. ఉద్యోగ నోటిఫికేషన్లు నిజంగా మీరు ఎన్ని ఇచ్చారో ఉంటే ఆర్టీఏ చేస్తే అయ్యే బయటపడుతుంది. లేదంటే మీ ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పేసి మీరే శ్వేతపత్రం విడుదల చేయండి. మాట ద్వారా చెప్పడం కాదు. ఆనాడు కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు ఇచ్చారు, సరే మీరు ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చిన పత్రాలు ఏమైనారు? సరే ఆల్రెడీ 70,000, 80,000 ఉద్యోగాలు ఇచ్చారనుకోండి, సరే పక్కన పెడదాం. మరి మిగతా 1,20,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఆ 70,000 ఉద్యోగాల గురించి కాదు కదా మిమ్మల్ని గెలిపి ఓటేసింది. మీరు 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి మీ రాజీవ్ గాంధీ కూడా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి చెప్పడం జరిగింది. అలాగే మీ ప్రియాంక గాంధీ గారు కూడా యూత్ డిక్లరేషన్ చెప్పి సరూర్ నగర్ స్టేడియం దగ్గర చెప్పడం జరిగింది. నేను మళ్ళీ ఒకటే చెప్తున్నా, ఇప్పటికైనా సరే నిరుద్యోగులు ఆల్రెడీ అయిపోయిన స్టోరీ. గట్టిగా చాలామంది నిరుద్యోగులు బయటకు వస్తూ ఉన్నారు. తీవ్ర రూపం దాల్చక ముందే, మళ్ళీ ఒక నేపాల్లో జంజీలా కాకముందే నిరుద్యోగాల బాధ అర్థం చేసుకొని నోటిఫికేషన్ విడుదల అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు.